చైనా వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టడానికి కుట్రలు చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళ ద్వారా కుట్రలు చేపిస్తున్నారు. దానికి చైనాతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు రాహుల్ గాంధీ సహకరిస్తున్నాడు. కాంగ్రెస్ సహకరిస్తోంది. సోనియా గాంధీ ఏకంగా ఆవిడేదో జర్నలిస్ట్ అయినట్టు ఎడిటోరియల్ కాలములు రాసేస్తోంది. నికోబార్ ప్రాజెక్ట్ పర్యావరణం ఏదో అయిపోతుందని. ఏంటయ్యా అసలు సమస్య అంటే నికోబార్ అనేటువంటిది మలక్కా జలసంధికి హెడ్ క్వార్టర్ లాంటి. ఇప్పుడు జలసంధుల దగ్గరన గ్రిప్ ఎట్లా ఉంటుంది అనేది చూసాం కదా. ఇదివరకైతే చెప్పినా అర్థం కాదు. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటటువంటిది ప్రపంచానికి సంబంధించిన 20% సంబంధించినటువంటి మెటీరియల్. ఆగిపోతే ప్రపంచం ఎంత తిప్పలబడింది. చైనాకి ఇప్పుడు హార్ముజ్ జలసంధిని దాటుకుని మలక్కా వైపు నుంచి వెళ్ళాలి. మలక్కా జలసంధి దగ్గర మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి అక్కడ మన సైన్యం ఉంటే చైనా వాడు భవిష్యత్తులో మనతో వచ్చి ఏం పీకలేడు. అక్కడ మనం స్ట్రక్ చేస్తే చైనాలో విలవిల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని చైనా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకుండా చూస్తుంది. దానికి అనుగుణంగా వీళ్ళందరూ పనిచేసి పెడుతున్నారు. అయితే మోడీ సర్కార్ వదిలిపెట్టట్లేదు. $10 బిలియన్ అమౌంట్ని గ్రేట్ నికోబార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కోసం కేటాయిస్తోంది.